తిరిగి వార్తలకు స్వాగతం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 18వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతుందని ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా యూనియన్ అధ్యక్షులు తేలి శాంతి స్వరూప్ తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 26,000 రూపాయలు, మండల స్థాయి బదిలీలు, ఉద్యోగ భద్రత, జూనియర్ ఎఫ్ఏలకు ఎఫ్టీల సౌకర్యం, ప్రమాదం సంభవించినప్పుడు 10 లక్షల ఎక్స్గ్రేషియా తదుపరి డిమాండ్లపై ఈ ధర్నా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దీనిపై జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించినట్లు అధ్యక్షుడు స్వరూప్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రమేష్, మహేష్ రెడ్డి, బాలకృష్ణ, అబ్రహాం, స్వాతి, ఈశ్వరరావు, పిల్లి యశ్రత్నం తదితరులు పాల్గొన్నారు. ఆచంటలో 5వ రోజు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన సమ్మెకు మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పీతన్ సత్యనారాయణ సంఘీభావం ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి వాలంటీర్లచే నిధులు నిర్వహించడం దుర్మార్గమని అన్నారు. తాళాలు బద్దలు కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామిక పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలని కోరారు. టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈనాడు ఆచంట మండల హెడ్ క్వార్టర్లో జరుగుతున్న అంగన్వాడీ యొక్క సమ్మెకి ఈ కోరికలు ఏదవుతున్నాయో ఆ డిమాండ్స్ ఏదైతే ప్రభుత్వానికి పెట్టారో ఆ డిమాండ్స్ని మేము చూసాం. ఏదున్నా కూడా ఈరోజు చాలా వరకు కొన్ని డిమాండ్స్ ఏదవుతున్నాయో మీ డిమాండ్స్ న్యాయమైనని, సంబంధించదగ్గని తెలుగుదేశం పార్టీ తరఫున మీ యొక్క దీక్షకి మద్దతు పలుకు ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు చేస్తున్న దీక్షలకి సిఐటి చేస్తున్నప్పుడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వం ఏదైతే గోండాయిజం, రౌడీజాన్ని ప్రదర్శించుకుంటూ అంగన్వాడీ యొక్క డిమాండ్స్ని ఏది చేయగలము, ఏది చేయలేము స్పష్టమైన వైఖరితోటి ఈరోజు కూడా రాకుండా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసిన అరెస్ట్ చేయడం. బ్రహ్మర్షి పిత్రాబాయి పత్రిజీ ధ్యాన మందిరం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా పెనుమంటలో మెగా మహాకరుణ శాఖాహార ర్యాలీ ఆదివారం జరుగుతుందని భూపద్ర శ్రీనివాసరావు తెలిపారు. పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ ర్యాలీని ప్రారంభిస్తారని తెలిపారు. మన శరీర అవయవాల్లో కన్ను చాలా ముఖ్యమైనదని, కంటి చూపు విషయంలో నిర్లక్ష్యం చూపక ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకాన్ని సద్వినియోగం పరుచుకొని కంటి చూపును మెరుగుపరుచుకోవాలని కాశీపాడు గ్రామ సర్పంచ్ కోట నాగేశ్వరరావు అన్నారు. శనివారం గతంలో కంటి వెలుగులో పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా కళ్ళజోళ్లను లబ్ధిదారులకు సర్పంచ్ ఆధ్వర్యంలో అందజేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సహాయకుడు నామలరాజు, ఏఎన్ఎం శివకుమారి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండల అంగన్వాడీల సమ్మె 5వ రోజుకు చేరింది. శనివారం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు తమ న్యాయమైన కోరికలు తీర్చాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమకు రావాల్సిన 26,000 జీతం, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ పమ్మి లక్ష్మి, ఎంపీడీఓ జ్యోతిర్మయికి అందజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా సెక్రటరీ చిన్నం నాగేశ్వరరావు మాట్లాడుతూ సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, మాట తప్ప మడం తిప్పమని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు కేవీ మహాలక్ష్మి, సిహెచ్ లక్ష్మి, ఏ కళ్యాణి, బీకే జయలక్ష్మి, ధనలక్ష్మి, అంగన్వాడీలు, హెల్పర్లు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అకాల మరణం పట్ల గణపవరం అంగన్వాడీలు తమ సంతాపాన్ని తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంగన్వాడీలకు ఆశా కార్యకర్తల ధర్నాలకు మద్దతు తెలిపి భీమవరంలో అంగన్వాడీల ధర్నాలో పాల్గొనడానికి వస్తూ
ప్రమాదవశాత్తు మృతి చెందడం బాధాకరమని అన్నారు. సిఐటియు మండల కమిటీ సభ్యురాలు బి రామకోటి మాట్లాడుతూ షేక్ సాబ్జీ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, సిఐటియు, కేవీపీఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, సర్వోదయ నాయకులు, విద్యాదాత చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు 104వ జయంతిని శనివారం గణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నిర్మలా కుమారి మాట్లాడుతూ మూర్తిరాజు గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి ఎంతగానో కృషి చేశారని, ఇంత విశాలమైన భవనాలు, ఆట స్థలం కలిగిన ఈ డిగ్రీ కళాశాల ఆయన దాతృత్వంలో వెలిసిందేనని ఆమె తెలిపారు. ఆయన గొప్ప గాంధీయవాదని, ప్రతి విద్యార్థి మూర్తి గారి ఆశయాలకు అనుగుణంగా నడిచి ప్రయోజకులై గొప్పవారు కావాలని, ఈ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆమె అన్నారు. తొలుత కళాశాల ప్రాంగణంలో ఉన్న మూర్తిరాజు విగ్రహానికి పూలమాలి వేసి నివాళులర్పించారు. నిడమరులో 5వ రోజు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్కు జరుగుతున్న సమ్మెకు తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గన్నేని వీరాంజనేయులు సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన ఎమ్మెల్సీ సాబ్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని, పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు. నిడమర్రు మండల తెలుగుదేశం అధ్యక్షులు ముత్యాల స్వామి, బాబీ, శివాజీ, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. యువగల ముగింపు సభకు ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులంతా భారీగా తరలి వెళ్లాలని ఎమ్మెల్యే మంత్రి రామరాజు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఉండి నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ గ్రామాల్లో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం విస్తృతం చేయాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారికి మౌనం పాటించి సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నం, మండల పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామవర ప్రసాద్, జీవి నాగేశ్వరరావు, కరిమెరక నాగరాజు, దెందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు, సర్పంచ్ గేదెల జాన్, భూపల తిమ్మరాజు, కాగిత మహంకాళి, జిత్తిగ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉండి మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేటుకూరి వెంకట శివరామరాజు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఉండి ఎంపీటీసీ సభ్యురాలు కునుకు రామాదేవి, ఉండి పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు కునుకు శ్రీనివాస్ అన్నారు. ఉండి చిన్నవంతెన సెంటర్లో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. రమాదేవి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన శివరామరాజు ప్రజలకు విశేషమైన సేవలు అందించారని తెలిపారు. శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆయన అందించిన సేవలు 2 సార్లు శాసనసభ్యుడిగా ఉండి ప్రజలు గెలుపొందించారని తెలిపారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం నర్సాపురం లోక్సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి శివరామరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారని వివరించారు. శివరామరాజు సేవలు ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఆయన అనేక పదవులు అధిరోహించాలని తెలిపారు. ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు గొల్ల జాన్ కెనడి విక్టర్ బాబు మాట్లాడుతూ శివరామరాజు ప్రజలకు విశేషమైన సేవలు అందించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దింటి బాబు, శ్రీను, శేషు, పైడియా, పట్నూరు అప్పారావు, పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాజవరంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అధికారుల సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నిడదవోలు 24వ వార్డులో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కరపత్రాలను నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ పంచుతూ వాటి గురించి ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం మాజీ అధ్యక్షుడు గూడపాటి వెంకట్రావు, బిక్కిన సత్యనారాయణ, గుడ్ల బుజ్జి, గురుప్రసాద్, వీరబాబు, చంద్రశేఖర్, వరహర్రావు, మధుకూరు రాధా, సత్యరాజు, గుజ్జరప్ శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల సమ్మె కారణంగా అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి అర్బన్ లింగాలపేట, రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ వివరాలు తెలుపుతూ
జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న 1556 అంగన్వాడీ కేంద్రాల్లో 3 చొప్పున వాలంటీర్లను ఏర్పాటు చేసి పిల్లల సంరక్షణ బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు. జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా శనివారం పాఠశాల విద్యార్థులకు విద్యుత్ పొదుపు ప్రాముఖ్యత మీద వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను విద్యుత్ పొదుపుపై అవగాహన సదస్సు నిర్వహించామని టీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. జిల్లాలోని రెస్టారెంట్లో ఉపయోగిస్తున్న ఎడిబుల్ ఆయిల్స్ లో టోటల్ పోలార్ కాంపౌండ్ మీటర్ రీడింగ్ 25% లోపు ఉండవలసి ఉండగా దానికన్నా ఎక్కువగా ఉంటున్నాయని, దానివలన ప్రజల ఆరోగ్యానికి హానికరం ఏర్పడే అవకాశం ఉందని, టోటల్ పోలార్ కాంపౌండ్ మీటర్ రీడింగ్ 25% లోపున ఉండేలాగా రెస్టారెంట్ యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని రీజనల్ విజిలెన్స్ ఇన్ఛార్జ్ ఎస్పీఏ సురేష్ బాబు సూచించారు. ఈ సందర్భంగా రీజనల్ విజిలెన్స్ ఇన్ఛార్జ్ ఎస్పీఏ సురేష్ బాబు మాట్లాడుతూ రెస్టారెంట్లు, బార్ పరిసరాలు, కిచెన్లు పరిశుభ్రంగా ఉంచాలని, రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకు వినియోగదారులకు నాణ్యమైన పరిశుభ్రమైన ఆహార పదార్థాలు అందించాలని అన్నారు. అలా లేనిచో సంబంధిత రెస్టారెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో రెస్టారెంట్లు, ఫుడ్ సెంటర్లపై విజిలెన్స్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈనాటి బంగారు మాట. చేసే ప్రతి పని ఇష్టంగా చేసినప్పుడు ఏ పని కష్టంగా అనిపించదు. సోక్రటీస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.